నాదే సంపరి రమేష్ వచ్చిన పిల్లలు ముగ్గురు మీరు ప్రాపర్ పెద్దమాడు ఇక్కడ ఐఏఎఫ్ఎల్ సంస్థ పెద్దమాడు రెండుకి ఇచ్చారు ఎవరికన్నా కాదు నాకు పరిస్థితి కరెంటు మాఫీ బాగా కవర్ చేస్తున్నాం మరి మధ్యలో మాకు జనగాం డివిజన్ తరఫున పోలీసు ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ని ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు, కొత్త వ్యక్తులు ఎవరన్నా వస్తారు 20 రోజులకోసారి పెట్టాలనుకుంటున్నాం. ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క రోజు అట్లా పెడతాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది బండ్లు కూడా సీజ్ చేసాము. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చదువుతుంది కదా, దోస్తులతో తిరుగుతుంటే మంచి దోస్తులతో తిరగమని అంటారు. లంగలతో తిరిగితే 10 సార్లు లంగతో తిరిగితే ఏమవుతారు మంచోళ్ళు కూడా. వాళ్ళ ఇంట్లో మన నాన్న ఏం చేస్తాడు, మన నాన్న చెప్తాడు కాబట్టి పిల్లలు లేట్ అయితే నైట్ 9 అయితే లేట్ అయితే భయపడతామా లేదా, ఇంతసేపు పెట్టిపోయినామని అడిగే వ్యక్తి ఉంటేనే మనం. శ్రీ అంబర్ కిషోర్ జీ ఐపీఎస్ గారు మరియు మన జనగామ డీసీపీ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మన వీవర్స్ కాలనీ జనగామలో ఈ కాంటాక్ట్ విత్ పబ్లిక్ అనే ప్రోగ్రామ్ కార్డన్ సెర్చ్ ఈరోజు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైనా అనుమానితులు కానీ కొత్త వ్యక్తులు కానీ ఉంటే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. కొత్త వ్యక్తులు ఉంటే వాళ్ళని పాపులర్ డివైస్ ద్వారా చెక్ చేయటము, ప్లస్ ఇక్కడ అన్ని చెక్ చేస్తుంటే మాకు ఒక 15 2 వీలర్స్ ఎలాంటి ఆధారాలన్నీ 15 2 వీలర్స్ దొరికినాయి. ప్లస్ మనకు ఒక 6 క్వింటాల పీడిఎస్ రైస్ దొరికింది. 5,000 రూపాయల విలువైన బెల్ట్ షాప్ మీద కూడా మేము రైడ్ చేసి చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము అనేది మన జనగామ పట్టణంలో కంటిన్యూ ఉంటుంది. రెగ్యులర్గా మనము ఇటువంటి ప్రోగ్రామ్ చేసుకుని ప్రజలతో మమైకమై ప్రజల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడ మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. మనకు అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరున్నా కూడా వాళ్ళని మనం ట్రేస్ చేస్తానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి మరియు ఇతర డ్రగ్స్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడానికి కూడా ఇది ఒక మంచి వేదికగా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూ ఉంటుంది. దీంట్లో మనము నేను అంటే ఏసీపీ జనగామ ప్లస్ మా ఇద్దరు ఇన్స్పెక్టర్ నర్మేట అండ్ జనగామ మొత్తం సిబ్బంది ఎస్ఐలు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ కలిపి మొత్తం 35 మెంబర్స్ మేము పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మహమ్మారి డ్రగ్స్ మహమ్మారి గంజాయి జోలికి కానీ ఇటువంటి జోలికి పోవద్దు, దాన్ని ఎవరు ప్రోత్సహించొద్దు. అటువంటి ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా మాకు పోలీసులకు తెలియజేస్తే ప్రజలు పోలీసు కలిస్తేనే ఇటువంటి మహమ్మారిని తరిమి కొట్టడానికి మనకు సాధ్యమవుతుంది. ప్లస్ ఎవరు కూడా ఇటువంటి గుట్కా నిషేధిత వస్తువులు ఎవరు కూడా ఇక్కడ అమ్మొద్దు, సేవించొద్దు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్లస్ ముఖ్యంగా సైబర్ క్రైమ్ ఎక్కువ ఈ రోజు పెరిగిపోతూ ఉంది. ఎవరు కూడా అన్నోను ఏదైనా వస్తే ఓటీపీలు చెప్పడం కానీ, అన్నోను లింక్స్ వస్తే వాటిని ప్రెస్ చేయడం కానీ, ఫోన్లో మాట్లాడి వాళ్ళకు మన యొక్క అకౌంట్ వివరాలు తెలియజేయడం కానీ చేయొద్దు అని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది.